ఇక్కడి నుంచి చిరుతపులు ఉంటాయి అన్నారు. ఏంటిది? అడవి ఉడత ఇక్కడ ఉంది. 2000 స్టెప్స్ అన్ని ఎక్కేసాం. 2000 నుంచి కొంచెం నడకదారు. ఫైనలీ అయిపోయింది. ఈ మెట్లు కూడా ఎక్కేసాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ వీడియోలో మనం ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్తున్నాం. ఇది చాలా స్ట్రగ్లింగ్తో ఇంత కష్టపడితే ఫైనల్లీ ఫస్ట్ ట్రిప్ అనమాట. మేము నలుగురం, కార్తీక్, విపుల్ అండ్ సూర్య మార్కులు పెట్టున్నాడు. సో ట్రైన్లో వెళ్తున్నాం. జర్నీ మొత్తం ఆల్మోస్ట్ 14 అవర్స్ ఉంటుంది. ఫస్ట్ టైం ట్రిప్ డైలాగ్స్ మర్చిపోయాను. ఇప్పుడైతే మేము కార్లో ఉన్నాం. మా లగేజ్ అన్ని ఆల్మోస్ట్ 4 మెంబర్స్కి 4 లగేజెస్ ఉన్నాయి. సూట్ కేసెస్ అన్ని, స్నాక్స్ కూడా పెట్టుకున్నాం. సో ఇంకా ట్రైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మన 14 అవర్స్లో అసలు ఏం చేస్తామో కూడా చూపిస్తాం. స్నాక్స్ దేంట్లో సో మా లగేజ్ ఆల్మోస్ట్ 1, 2, 4 ఉన్నాయి. వాడు లగేజ్ పెట్టుకున్నాడు. అండ్ నా బ్యాగ్ ఒకటే ఉంది కాబట్టి దీన్ని తగిలిచ్చేస్తా. అదే అది చక్రాలు పోతాయేమోరా. నా బ్యాగే నీట్గా వస్తుంది. నా బ్యాగ్ బాగానే వస్తుంది. ఓ అక్కడ కాదురా, అదే అలా నీట్గా పెట్టేస్తావు. ఇందాక తీసుకెళ్ళా కదరా. నాదేముంది కింద పెట్టేసి. టైం వచ్చేసి 5 o'clock. సో 5:40కి మాకు ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ అనమాట మాది, తిరుపతికి వెళ్ళే ట్రైన్. కార్తీక్, సూర్య ఏం చేస్తున్నారు తెలుసా? కూర్చున్నాడు, వాడని తిరుగుతున్నాడు. అది వచ్చేసాడు మన స్పాన్సర్. అన్నింటికి తిరుపతి మొత్తం స్పాన్సర్ చేసే వీడియో అనమాట. సో మొత్తం నేనే స్పెండ్ చేస్తున్నా, నాకు మాత్రం వీడియోస్. మన స్నాక్స్ అయ్యరా. అయ్యో వావ్, జిమ్ బ్యాగ్లో స్నాక్స్. ట్రైన్ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూస్తే ఈ ట్రైన్ ఏమో ఇక్కడే ఉందని చూపిస్తుంది. ఈ ట్రైన్ చూస్తే లాక్ వేస్తుంది. ఈ ట్రైన్ ఏంటో కూడా తెలియటం లేదు. ఎవరైనా అడగడానికి చూసుకుంటే ఎవరు కనిపిస్తారు. మన ట్రైన్ అదో కాదో కూడా తెలియదు. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు రా, లగేజ్ అక్కడ వదిలేశారు రా. సో లగేజ్ ఇక్కడే ఉంది. సూర్యగాడే ఆడుకుంటూ కూర్చున్నాడు. అండ్ వాళ్ళేమో అక్కడ ఆడుకుంటున్నారు. సో మేము ఎక్కే ట్రైన్ ఇది కాదు. అండ్ ఇది వెళ్ళిపోయిన తర్వాత కొత్త ట్రైన్ వచ్చింది. అదే అనమాట మేము వెళ్ళేది. సో ఇప్పుడు దాకా 7th ప్లాట్ఫామ్ అనుకుని ఇక్కడే ఉన్నాం. 5:30 అయింది. ఇంకో 10 minutesలో వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ 8కి వెళ్ళాలి. స్టార్ట్ అవుతుంది. దిగురా నా లగేజ్. प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, मुफ्त राशन, खुशहाल जीवन. చాలా బాగుంది వ్యూ. హాయ్ హలో అని చెప్పి అందరికి వీడియోలో కలిసి బయట అది చెప్తే ప్రేమలు. హాయ్ నమస్తే. నమస్తే. ఓ కార్తీక్ ఎక్కడ? కార్తీక్ స్ట్రగ్లింగ్ పీపుల్ ఏం చేస్తున్నారు? సో ఇప్పుడే ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. చూస్తే ఒక్కొక్కటి అదే పడేస్తా. అరే యాక్టింగ్ చేయమాకండి, ఆల్రెడీ అన్నీ అయిపోవచ్చినాయి. ఎక్కినాక ఆగలేదు. సబ్స్క్రైబర్స్ కూడా పెట్టు. తినమ్మా. ఇదొకటి, అదొకటి, చేతులు అదొకటి, అక్కడ ఒకటి, కార్తీక్ అండ్ ఇక్కడ ఇది.
వావ్. నా పొజిషన్ దరిద్రంగా ఉంది. సూర్య స్లీప్కి వెళ్తున్నాడు. నెక్స్ట్ వీడియో డిలీట్. నేనేం చేయలేక ఇది వెనకాల తిరుగుతున్నా. నేను కూడా ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటాను. ఇదిగో ఇచ్చేద్దాం. ఓకే, బుక్ చదువుతాం. హలో గైస్, ఇప్పుడు నేనైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళిన ట్రైన్లో ఉన్నా. సో ఇది ఒక 14 hours జర్నీ అనమాట. ఈ 14 hours ఇది మోస్ట్లీ నైట్ కాబట్టి ఎక్కువ ఎలా టైం స్పెండ్ చేస్తానో తెలియదు. బట్ స్టిల్ ఎలా టైం స్పెండ్ చేస్తానని చెప్తాను. సో నేను మా ఫ్రెండ్స్ అందరం 14 hours అసలు ఏం చేస్తున్నాం ఎందుకంటే మోస్ట్లీ తెలీదు. మేబీ మొబైల్లో మూవీస్ వస్తారనుకుంటా. ఆల్రెడీ లోపల ఉన్నారు అక్కడ. సో లెట్స్ గో అండ్ సీ ప్రస్తుతానికి వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళని అడుగుదాం ఒకసారి 14 hours జర్నీలో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఆల్సో మనం రికార్డ్ చేస్తాం కూడా. లైక్ వాళ్ళు అసలు ఏం చేస్తారో కూడా రికార్డ్ చేస్తా. ఆల్మోస్ట్ కొంచెం టైం పడుకోవడానికి అయిపోయింది అనుకో. మిగిలిన టైంలో ఏం చేస్తారో చూద్దాం. ఓ సూర్య, పిప్పుల్ చెప్పు, ఈ 14 hours నువ్వు ఏం చేస్తావు? ఈ 14 hours బుక్లో ఒక 3 chapters చదువుదాం అనుకుంటున్నాను. కార్తీక్ ఏం చేద్దాం అనుకుంటున్నారా 14 hours స్టార్ట్ చేశాడు. సో నైట్ ఏం చేస్తాడు చూద్దాం ఇప్పుడు. నైట్ భరతనాట్యం చేస్తాను. సూర్య ఏం చేద్దాం అనుకుంటే 14 hours కనీసం పలకడం లేదు కూడా. రిలాక్సా? మొత్తం అక్కడేనా ఉంటాయి అయితే? నేనేం చేస్తా 14 hours? చూసి తెలుసుకోండి. బాగుంది ఇది, చూసి తెలుసుకోండి. ఇదేంటి నాకు ఇచ్చా? అవర్ బెడ్ ఈజ్ రెడీ నౌ, సో వీ నీడ్ టు స్లీప్. సో 14 hours ఆల్రెడీ 1 hour అయిపోయింది. మేము ఏదో అనుకున్నాం, బట్ నైట్ జర్నీ కాబట్టి 14 hours స్లీప్లోనే సరిపోద్ది. ఒక్కొక్కలో హాయిగా పడుకున్నాడు. వీడు అక్కడ పడుకున్నాడు అండ్ వాడు అక్కడ పడుకున్నాడు. ఇంకా మనోడు ఇంకొకడు లోపల పడుకొని కొంచెంసేపు బుక్ చదివి మళ్ళీ పడుకుంటాడు. ఇంకేం లేదు చేయడానికి. ఇక్కడ బెడ్ రెడీ అయిపోయింది. కొంచెం ఇరుకు అనుకుంటా కానీ తప్పదు. ఇది ఛార్జర్ ఇక్కడ ఉంది. కొంచెంసేపు బుక్ చదువుకోవడానికి పడుకొని చదవాలనుకుంటా, ఎందుకంటే హెడ్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. అమ్మా, ఇదన్నమాట మనది బెడ్. సో చూడాలి ఇంకా ఫోన్లో ఏదో ఒకటి ఖాళీ బోరు పడుతుంది. చూస్తున్నాం మన వాళ్ళు ఎలా చూస్తున్నారంటే వీడు వాడు అక్కడ. ఓ మై గాడ్, మామూలుగా లేదు అసలు. వి గాట్ ఆఫ్ ఫుడ్. మనం ఒక వెజ్ బిర్యానీ చెప్పాం అండ్ వచ్చేసింది. సో ఇప్పుడు తినేయాలి. వచ్చేసింది. ఇది వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్, అంటే వెజ్ బిర్యానీ అన్నాడు మాతో, కానీ వైట్ రైస్ లాగే ఉంది. సో చూసారు కదా డిన్నర్. మోస్ట్లీ ట్రైన్స్లో అలాగే ఉంటుంది, తప్పదు. ఇంకా ఫైనలీ ఒక్క బుక్ ఒక 5 pages చదివేసి ఇంకా పడుకోవడమే. వాళ్ళు మూవీస్ చూసుకుంటున్నారు. మనం ఒక బుక్ చదువుతున్నాడు అండ్ నేను బుక్ చదువుతున్నా. అండ్ అంతే గైస్, ఇంకా రేపు పొద్దున్నే మెట్ల దగ్గరికి వెళ్తాం. స్నాప్ పెడదాం కూడా పెట్టలేదు. వీఆర్ అట్ తిరుపతి. వీఆర్ అట్ తిరుపతి స్టేషన్. ఆటో ఎక్కాం, డైరెక్ట్గా మెట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఈ లగేజ్ మొత్తం కూడా అక్కడే ఇచ్చేస్తాం. ఫ్రెష్ అప్ అవ్వండి, మెట్ల దగ్గర రావచ్చు. అండ్ మెట్ల దగ్గర రావడానికి ఆటో ఒక్కొక్కరికి 50 rupees అవుతుంది అనమాట. ఈచ్ బస్ 50. అండ్ స్టార్ట్ అయ్యాం ప్రకారం చూద్దాం అడిగేలాగా ఏం చేయాలో. పెట్టే కదా, ఎవరు తీసుకెళ్ళు.
ఇప్పుడే తిరుపతి వచ్చేసాం. సో తిరుపతిలో అలిపిరి రోడ్డు దగ్గర వచ్చాం. ఇదే అన్నమాట ఎంట్రన్స్. కొంచెం లాంగ్ నుంచి కూడా చూపిస్తా. సో ఇక్కడ నుంచి మేము లగేజ్ అటువైపు ఉండిద్ది, అక్కడే ఫ్రీ టాయిలెట్ దాని పక్కన లగేజ్ ఉండిద్ది. లగేజ్ పెట్టేసి అక్కడి నుంచి మెట్లు స్టార్ట్ అవుతాం. సో ఇంకా మెట్ల ద్వారం నుంచి చూద్దాం. మెట్లు ఎక్కి వెళ్తున్నాం, అందుకే అందుకాదురా. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడికి వస్తే అందరి లగేజ్కి తాళం అయితే ఇంపార్టెంట్ అనమాట. చూడు నేను కూడా తాళం వేస్తా. సో తాళం లేకుండా వాళ్ళు లగేజ్ తీసుకొని అంటారు. సో ఇప్పుడు తాళం అయితే వేస్తాం. ఇప్పుడు వెళ్ళి లగేజ్ పెట్టేసి ఇంకా వాకింగ్ స్టార్ట్ చేయాలి మెట్ల ద్వారా. అలిపిరి మెట్లకి అయితే వెళ్తున్నాం మేము. సో అలిపిరి మెట్లకి అయితే వెళ్తున్నాం. ఇంకా లెట్స్ గో. టోకెన్ అయితే ఇస్తారు, దాన్ని ఫోటో తీసుకోవాలి. ఇంకా మన లగేజ్ ఇదే అనమాట. ప్రతి ఒక్కరికి ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఇంకా దీన్ని లోపల పెట్టేసి మనకి ఇంకా పైన వచ్చేస్తాయి లగేజెస్ని. సో అక్కడ టిఫిన్ చేసేసాం అండ్ ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చాం. కాఫీ అనమాట. ఇంకా అటుపక్క అలిపిరి మెట్లు స్టార్ట్ అనమాట. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోద్ది. సో ఇంకా బయలుదేరాలి. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. దీపం వెలిగించి అందరి చేతిలో రెడీగా ఉన్నాయి. కొట్టడమే, కొడుతున్నారు. సో ఇప్పుడు అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అవుతున్నాం. 9 o'clock అయింది. ఎన్నింటికి అయితే చూద్దాం ఇప్పుడు మొత్తం ఏ టైంకి. ఎందుకంటే 3500 స్టెప్స్ ఉంటాయండి మొత్తం. ఏంటి లోపలిగా 600 స్టెప్స్ ఎక్కాం ఇప్పుడు. మన వాళ్ళు చాలా ఫాస్ట్గా ఎక్కేస్తా అనుకున్నా, కానీ పడిపోతారని నాకు ఇప్పుడే తెలిసింది. తిన్నారు కదా బాగా, ఎక్కలేకపోతున్నారు. ఎక్కడున్నారు? కింద ఎక్కడ ఉండిపోయారు. ఇంకా 600 అని వచ్చింది. ఇంకా 350. ఇప్పుడు 850కి వచ్చాం. మేమిద్దరం 1000 వరకు టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నాం. వాళ్ళిద్దరేమో ఓకే అన్నారు, 800లో ఆగిపోయారు. వాళ్ళు రన్నింగ్ చేద్దాం ఒకేసారి పరిగెడతారు, ఎనర్జీ స్టోర్ చేస్తారు. సో మేము తొందరగా 1000 దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని వాళ్ళు వచ్చారు వెయిట్ చేస్తాం. వద్దు, 1000 స్టెప్స్కి వచ్చేసాం. మనడు చాలా బాగుంది. ఎస్, చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడే 1000 మెట్లు అయితే ఎక్కేసాం. స్టెప్స్ దగ్గరికి వచ్చాం. ఆడి చెప్పే వద్దని ఆయన కూడా పరిగెత్తిచ్చాడు. దీనివల్ల ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. బా, నువ్వురా వద్దున్నా కదరా. ఇంకా మనం ఎక్కాల్సింది 1500, 2000, 2K స్టెప్స్. 1500 స్టెప్స్ ఎక్కిన కార్తిక్ అబ్బా అయిపోయాడు. సూర్య 1500 కొంచెం ముందుకి ఇట్రమ్మనరా, ఆగిపోయాడు సూర్య. 1500 దగ్గర కొంచెం ముందుగా 1500 ఆగిపోయావు. ఇప్పుడు ఒక ఆయన కలిసా, ఆయన మిలిటరీ అంట. 56 అంటే ఏజ్. ఆయన మెమరీస్ కోసం వీడియోస్ చేస్తున్నారు. కానీ అడిగితే ఆయన చెప్పారు అప్పుడు 56 ఏజ్, మెట్లు ఎక్కుతున్నాను అన్నారు. మా వాళ్ళ ఎక్కడ అయిపోయారు. ఒకరిని వచ్చి ఆయనతో మాట్లాడతాను మామూలుగా. ఇంకా 1600 ఇంకా ఉన్నాయి. 2K 1500 స్టెప్కి వచ్చాం ఇప్పుడే. ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా 1500 స్టెప్లు ఉన్నాయి. 2 అవర్స్లో నడిచేద్దాం. 2000 స్టెప్స్ అన్ని ఎక్కేసాం. 2000 నుంచి కొంచెం నడకదారి, ఎక్కడ దాకా తెలియదు మాకు కూడా. ఇప్పుడు జింకలు తగులుతాయంట, పట్టుకోవాలి. పెట్టుకోవచ్చు. వచ్చేసాం. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రూట్స్ అను పల్లీలు తింటాం. ఇంకా 1500 స్టెప్లు ఉన్నాయి. స్టార్ట్ అయిపోతే 10 పల్లీలా తినేసాడు. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఆ వాటర్ బాటిల్ 70 రూపీస్, గ్లాస్ వాటర్ బాటిల్. పురుగులు వస్తున్నాయండి. ఓకే మన నాన్ వెజ్ కూడా మళ్ళీ వెజ్. ఇంకా 1500 స్టెప్పులు ఎక్కేసేయాలి. లెట్స్ గో. చిరుకుతా ఉన్నాయి అన్నారు. అవును, అక్కడే కదా జింకలు ఉంటాయి. ఫెన్సింగ్ కదా. అడవి ఉడతను కూడా చూస్తాం. హే, ఇక్కడ
ఓ మై గాడ్. అడవి ఉడత అక్కడే ఉంది. ఉడత మాత్రం చూస్తా, ఇంకా చిరుతపులిని చూడాల. కనిపించలే, ఇంకా కనిపిస్తే వీడియో పెడతా. ఎక్కడి నుంచి చిరుతపులు ఉంటాయి అన్నారు. ఏంటిది ఏంట్రా? చిరుతపులు బోర్డు వచ్చిందని చెప్పి అది చిరుతపులు నిజంగా వచ్చిందా? అది చిరుతపులు ఏం చూసి కొడతారు సార్ నిజంగా. స్టెప్స్ 2860 అనుకో, 70 స్టెప్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి 71 72, మైనస్ 72, 73, 74, 75. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మోకాలు మెట్ల దగ్గరికి వెళ్ళాలి. హాయ్ చెప్తుంది. హాయ్ గాయస్. అదిగోండి మా దూకేసి కిందకు వచ్చేలాగా ఉంది. వద్దురా రే, దానికైనా పెడతావేమో అనుకుని ఫీల్ అవుతుందిరా. మ్యాప్ చేస్తున్నాడు మనోడు. ఎత్తుకెళ్ళిపోయింది అనుకో ఏదైనా వచ్చి కొండముచ్చి. ఇప్పుడు దాని పక్కనే కూర్చున్నారు. సో ఇలా కొంచెం దూరం నడవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ మోకాలు మెట్లు ఉంటాయి. ఆడికి వెళ్ళాక అవి ఎక్కేస్తే ఇంకా మొత్తం అయిపోయినట్టే. ఆవిడ కొండలో బాగా నడుస్తున్నారా? ఏంటిది ఫ్లాషా? కొండ నుంచి వాటర్ కారుతున్నాయి. వాకింగ్ వాకింగ్ సూపర్. వాట్ ఏ వ్యూ. ఉండిద్ది. వైలు పడాలి, డైరెక్ట్గా వెళ్ళిపోతావు. ఎంత బాగుందిరా క్లైమేట్. నాకు నచ్చింది. చాలా పోలీసులు తాంతారంట, చెప్పారా ట్రాఫిక్ జామ్ అయితే. ఇక్కడ ఉంటేనా? అది మోకాల పర్వతం వచ్చేసింది, అక్కడ ఉంది. ఇప్పుడు మన పర్వతం ఇంక ఇది ఎక్కేస్తే గుడి వచ్చేసింది. ఫైనలీ రీచ్ అయిపోయాం. ఇదే మోకాల పర్వతం. ఒక 10 మెట్లు ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోదాం. స్టార్ట్. ఫైనలీ అయిపోయింది. ఈ మెట్లు కూడా ఎక్కేసాం, మోకాల మెట్లు. ఇంకా మిగిలింది సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో సూర్య బ్రో ఇక్కడే ఉన్నాడు. అలా రెస్ట్ తీసుకున్నాడు ఎందుకంటే మొత్తం అయిపోయింది. ఇప్పుడు రూమ్స్ ఎత్తికి ఇది ఒకటి ఉంది ప్రాబ్లం, అటు తిరగాలి ఇప్పుడు వెళ్ళి. లెట్స్ సీ ఇప్పుడు ఏమైంది అక్కడికి వెళ్ళాక. ఇప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అయింది, తెలీదు పెరిగిద్దో లేదు తర్వాత. 50 ఉన్నాయి వెళ్ళడానికి. ఫైనలీ లెట్స్ గో కార్తిక్. 50 కమాన్. ఫైనలీ 3500 స్టెప్స్ గోన్ అయిపోయినాయి, కంప్లీట్ చేస్తాం. వచ్చేదారిలో ఇంకా ఇప్పుడు లగేజ్ తీసుకొని రూమ్ కోసం వెళ్ళాలి. ఈ లగేజ్ తీసుకుంటాం పదరా. ఆటో బ్యాగ్స్. ఇప్పుడు రూమ్ కోసం వెళ్ళాలి. ఏమెంత చూడాలి. ఇప్పుడు లగేజ్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక లాకర్ తీసుకుంటాం ప్రస్తుతానికి. ఈరోజు వరకు రూమ్ ఏం తీసుకోకుండా 50 రూపీస్కి ఒక లాకర్ ఉంటే తెస్తారు. అండ్ అక్కడే బయట పడుకోవచ్చు, దుప్పటి కూడా ఇస్తారు. కాస్త ఎక్స్పీరియన్స్ చేయాలి ఏదైనా కొత్తగా. సో బడ్జెట్ కూడా అంత బాగుందని చెప్పి అదే తీసుకుంటాం ఈ ఒక్క రోజుకి. తెచ్చి ఎలా ఉంటుందో తీసుకొస్తున్నాను. చెప్పు తీస్తున్నానే అనుకున్నా. లగేజ్ ఎక్కడికి వెళ్తుందిరా? అది కిందకి వెళ్తుందా? అయిపోయింది. ఓ చెప్తున్నా వెళ్ళమని. ఓహో
ఇక్కడే స్టెప్స్ సైడ్కి నడుచుకుంటూ స్ట్రైట్గా వస్తే ఇక్కడే మాధవన్ లాకర్స్ అని ఉంటుంది. సో ఆ లాకర్స్లో ఈ లగేజ్ అంతా పెట్టేసి ఇంకా బయట తిరుగుతాం ప్రస్తుతానికి, ఎందుకంటే నైట్ పడుకోవడానికి వస్తాం కాబట్టి. ఇంకా లెట్స్ గో. లగేజ్ కౌంటర్ అక్కడ అలోకేట్ చేస్తారు. రూమ్స్ ఇక్కడ ఇంకా తెలియదు కదా, లోపల మాధవన్ చూస్తున్నాం. ఓ సో ఇప్పుడు లోపలికి వచ్చేసాం, లాకర్ తీసుకున్నాం. 6 IAS పడతాయి అన్నాడు, మా 4 ఉన్నాయి కాబట్టి చూడాలి. ఇప్పుడు లాకర్లో పెట్టేసి ఇంకా మొన్నటి గుండు చేపిస్తాడు అది, సో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ లాకర్స్లో మనం లగేజ్ అంతా పెట్టాలి. పడతాయి అన్నాడు 6 లగేజ్లా 2 సూట్ కేసులు పడతాయి, అంతకు మించి పట్టమేమో. సూపర్. ఇంకోటి తీసుకోవాలరా మనం ఒకసారి. రూమ్ లాకర్ తీసుకున్నాం 50 రూపీస్. బట్ ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ ఏమో లాకర్ అవసరం లేదు, రూమ్ తీసుకుని అంటున్నారు. అక్కడి నుంచి ప్రెషర్ వచ్చేస్తుంది అందరికీ. సో ఇంకా తప్పట్లేదు, రూమ్ కోసం వెళ్తున్నాం. దొరికితే ఇంకా రూమే, లేదంటే లాకరే, చూడాలి. రూమ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఇక్కడే అనమాట రూమ్ తీసుకుంటున్నది. అసలు జనాలు లేదు చెప్పాలంటే, ఎందుకంటే ఇది వీక్ డే కాబట్టి. సో ఈరోజు వెనస్డే కాబట్టి చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా రూమ్ దొరికిద్ది అనుకుంటా. నాకు తెలిసి రూమ్ దొరికేసిద్ది. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసాం రూమ్కి, అదే చూస్తున్నాం. ఇక్కడ ఏముందంటే రూమ్ తీసుకునే మస్ట్ హ్యావ్ కంప్లీట్ 21 years ఆఫ్ ఏజ్ రూమ్స్ అంట. అసలు అది మేము ఇంకా 19, ఒకరికి 20 కూడా ఇంకా రాలే, 20 మేబీ 21 years ఉండాలంట. ఇప్పుడు రూమ్ వచ్చేది రాదని అనుకుంటా, బట్ వీఆర్ ట్రయింగ్, చూద్దాం. చూస్తున్నాం రూమ్ అయితే వచ్చేది లేదు, ఎందుకంటే మస్ట్ 21 years ఏజ్ ఉండాలి, లేకపోతే ఎవరన్నారు కదా. రూమ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, బట్ ఏజ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇంకా ఒక 1 hourలో తెలిసిద్ది. ఓకే అయితే రూమ్ వచ్చింది, లేదంటే ఆ లాకర్ రూమ్ ఈరోజు, ఎందుకంటే రేపు ఎలాగైనా రూమ్ వచ్చింది. ఫైనల్గా మనకి రూమ్స్ ఏం దొరకలేదు ఈరోజు. మనం ఇక్కడే రేపటి నుంచి అయితే రూమ్ దొరుకుతుంది. ఈరోజు కిందకి రూమ్ ఉంటాయి, గుడికి కింద రూమ్ దొరుకుతాయి, కానీ కిందకైతే వెళ్దాం అనుకోవట్లే. సో పైన ఉండి ఇక్కడే పర్లేదు, ఇక్కడే పడుకుందాం అనుకుంటాం. ఇంకా ఇప్పుడు ఒకడు గుండిస్తాడు, మిగతా అంతా 3 కత్తులు ఇచ్చేసి దాని తర్వాత చూడాలి, బయటికి వెళ్ళాలి. అదే ప్లాన్ చేస్తాం. ఇక్కడ దగ్గరలో ఒక వ్యాన్ మాట్లాడుకుని, కార్ మాట్లాడుకొని రేపు వెళ్దాం, ఈరోజు వెళ్దామని. టైం ఉండి బట్టి వెళ్తాం. ఈరోజు ఏం లేకపోతే ఈరోజు ఇక్కడ ఇంకా అంతే. రూమ్ ఎలాగో రాలేదు, అది ఎలాగో కలిసి రాలా. ఇదేనా వచ్చింది అనుకున్నాం. ఒకళ్ళదేమో ఫస్ట్ ఫ్లోర్, ఇంకొకళ్ళది గ్రౌండ్ ఫ్లోర్, నాది కింద ఫ్లోర్. మూడు ఫ్లోర్లో 3 లాకర్స్ వచ్చినాయి. ఇప్పుడు చేపలు తీసుకొని మళ్ళీ అందరూ ఒకే ఫ్లోర్కి వెళ్ళాలి. సో ఈరోజుకి ఈ మార్నింగ్ మొత్తం సరిపోయింది. ఇంకా ఇప్పుడు రూమ్స్ లేవు కాబట్టి లాకర్స్ రూమ్లో కూర్చున్నాం. ఈరోజు ఏమీ ఇవ్వట్లేదు, లైక్ వాడు గుండె వేయించుకోవట్లేదు, నేను కటింగ్ కూడా ఇవ్వట్లేదు. రేపు పొద్దున వెళ్తాం. సో ఈరోజుకి అది కూడా ఏం లేదు, రేపటి పోస్ట్పోన్ చేస్తాం. అండ్ రేపటికి కొన్ని ఉన్నాయి ప్లాన్స్, చూడాలి. రేపు Day 2 కాబట్టి Day 2లో చూపిస్తా. సో ఇప్పుడైతే భోజనం డిన్నర్ చేయడానికి వెళ్తాం. డిన్నర్ చేసి వచ్చాక ఇంకెచ్చి పడుకోవడమే. ఇది చాలా బాగుంది భోజనం, స్టార్ట్ అవుతుంది. హ్యాండ్ వాష్ చేసుకుని వద్దాం పదా. అంతే గాయస్, ఇంక పడుకోవడమే. ఇంక ఇక్కడే ఈరోజు Day 1 ఎక్స్పీరియన్స్ ఎలా తెలిసి చూద్దాం. ఇంక రేపు ఎలాగో రూమ్ వచ్చేసింది. సో రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మీరందరూ పడుకున్నారు, ఇప్పుడు నేను పడుకోవాలి.